జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులు మన భద్రతా బలగాలపై దాడి చేశారు. ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటనపై దేశ ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న ఇండియన్ ఆర్మీ తాజాగా టెర్రరిస్టులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆపరేషన్ మహాదేవ్ పేరిట 3 ఉగ్రవాదులను హతమార్చింది. ఈ ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్లోని లిడ్వాస్ అనే అటవీ ప్రాంతంలో జరిగింది. ఇది దచిగమ్ అటవీ ప్రాంతం ఎగువ భాగంలో ఉంటుంది. ఉగ్రవాదులు అక్కడే దాక్కున్నారని సమాచారం అందడంతో మన సైన్యం వెంటనే అలర్ట్ అయింది. ఇండియన్ ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ 3 బలగాలు కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోకుండా గట్టి పట్టు బిగించారు. ఉగ్రవాదులు ముందుగా మన సైనికులపై కాల్పులు మొదలుపెట్టారు. వెంటనే మన బలగాలు గట్టిగా తిప్పికొట్టారు. ఇరువైపులా తీవ్రమైన కాల్పులు జరిగాయి. ఈ పోరాటంలో మన సైనికులు ధైర్యంగా పోరాడారు. చివరికి ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు చనిపోయారు. మరణించిన ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హాగా గుర్తించారు. వారి మృతదేహాలను ఎన్కౌంటర్ జరిగిన చోటు నుంచి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతుంది. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆపరేషన్ మహాదేవ్లో చనిపోయిన 3 ఉగ్రవాదులకు సంబంధించిన నివేదికలను అధికారులు సేకరిస్తున్నారు. వీరు ఇటీవల పహల్గాం వద్ద భద్రతా దళాలపై జరిగిన దాడిలో పాల్గొన్నారని బలంగా అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల వద్ద నుంచి తుపాకులు, గ్రెనేడ్లు వంటి ఆయుధాలు లభించాయి. మొబైల్ ఫోన్లు, పాస్పోర్ట్లు వంటి కీలకమైన వస్తువులను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లలోని డిజిటల్ డేటాను విశ్లేషిస్తున్నారు. దీని ద్వారా ఉగ్రవాదుల గురించి, వారి ప్రణాళికల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని చూస్తున్నారు. చనిపోయిన ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆధారిత ఉగ్ర సంస్థలకు చెందినవారే అయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. వీరు పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నారని భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భద్రతను మరింత పెంచారు. నిఘాను కూడా చాలా కట్టుదిట్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. Voilà, hoe we bij